ఎందరో మానవులు ఆత్మాభిమానాన్ని తమ జీవితం యొక్క మంత్రంగా మార్చుకుంటారు. జీవితంలోని ప్రతి క్షణాన్ని వారు ఆత్మాభిమానాన్ని పెంపొందించుకోవడంలో గడుపుతారు. కానీ వాస్తవానికి ఆత్మాభిమానం అంటే ఏమిటి? ఇది మీరెప్పుడైనా ఆలోచించారా ద్రుపద మహారాజా? లేదు. మీరు ఒకవేళ ఆలోచించి ఉంటే మీకు అర్థమై ఉండేది. ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి ఇతరుల నుండి గౌరవాన్ని పొందాలనుకుంటాడు. అందరి నోట అతడు తన గొప్పతనం గురించిన ప్రశంసలు వినాలనుకుంటాడు. తన శక్తి గురించిన మెప్పులు వినాలని వాంఛిస్తాడు. అంటే తన శక్తి గురించిన ప్రమాణం ఇతరుల నుండి కోరుకుంటాడు. అతనికి స్వయంగా తన మీద తనకు ఎలాంటి నమ్మకమూ ఉండదు. భయం ఉంటుంది హృదయంలో. తను దుర్బలుడనని, తనలో వాస్తవానికి ఎలాంటి శక్తి లేదని. అంటే ఎవరి మనసులో భయం ఉంటుందో వారి హృదయంలోనే ఆత్మాభిమానం ఉంటుంది. మహారాజా, వాస్తవానికి ఆత్మాభిమానం ఈ భయానికి మారుపేరు కాదు కదా. మీరే ఆలోచించండి మహారాజా. మహారాజా, భయం హృదయం యొక్క కారాగారం అయితే ఆత్మాభిమానం ఆ కారాగారానికి వేసే తాళం. మీరు మీ విషయమే చూడండి. ఆత్మాభిమానంతో బంధింపబడిన వ్యక్తి హృదయంలో ప్రేమ ప్రవేశించజాలదు. మీ దృష్టిలో మీ మిత్రుడే మీకు శత్రువైపోయాడు. ఇక మీ సంతానాన్ని మీరు కేవలం మీ శస్త్రాలుగానే భావిస్తూ వచ్చారు.